అనంతపురంలోని రాణినగర్లో దారుణం జరిగింది. బుక్కరాయసముద్రం మండలం పొడరాళ్లకు చెందిన చిన్న పెద్దన్న అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లలందరికీ వివాహాలు కాగా గత 3 ఏళ్లుగా రాణినగర్లో అంజనమ్మ అనే మహిళలతో సహజీవనం చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. రాత్రి కూడా రాణినగర్లో ఉన్న ఇంటికి పెద్దన్న రాగా మళ్లీ గొడవ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. కానీ తెల్లారేసరికి పెద్దన్న హత్యకు గురై కనిపించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డాగ్ స్క్వాడ్, క్లూస్ ద్వారా అధికారులు ఆధారాలన్నీ సేకరిస్తూ ఉన్నారు. మృతదేహంపై బలమైన గాయాలున్నాయన్నారు. ప్రస్తుతం అంజనమ్మ, ఆమె కుమారుడు పరారీలో ఉన్నారని తెలిపాడు. అనంతపురం జిల్లా అనంతపురం టౌన్ స్టేషన్ పరిధిలో రాణినగర్ నందు తలారి చిన్న పెద్దన్న అనే వ్యక్తి 50 సంవత్సరాలు. ఇతను పొడరాల గ్రామం బుక్కరాయ సముద్రం సంబంధించి అక్కడ నివాసం ఉండే వ్యక్తి. అతను గత 3 సంవత్సరాల నుంచి ఈ ఇంట్లో అంజనమ్మ అనే ఆమెతో స్వాధీనం చేస్తున్నాడు. ఒక 4-5 రోజుల కిందట ఇతను ఇద్దరు గొడవ పడినట్లు, మళ్ళీ నిన్న రాత్రి కూడా అతను ఇంటికి రావడం జరిగింది. మా నైటు వాళ్ళ మధ్య ఏదో ఘర్షణ జరిగినట్టుంది. పొద్దున్న లేచి చూస్తే అతను చనిపోయి ఉన్నాడు. దాని మీద మేము ఇప్పుడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. దర్యాప్తు ముగిసిన తర్వాత మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాం. అతనికి భార్య వెంకటలక్ష్మి, 2 కొడుకులు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి. కూతురు ఆమెకు